ఈ వ్యవస్థను నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వాడిని నా వెనక ఎవరు లేరు, మీరున్నారు. లేకపోతే నేను ఎందుకు వస్తాను రాజకీయాలకి? మీరున్నారని నమ్మకం ఉంది. కాకపోతే మిమ్మల్ని నడపడానికి కమిటెడ్ వ్యక్తులు, నాకు మేధస్సు ఉన్న వాళ్ళు అవసరం లేదు. అక్కడికి వెళ్ళి దూకంటే దూకి అనేవాళ్ళు కావాలి, వాళ్ళు లేరు నా పక్కన. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, నన్ను నమ్మిన వ్యక్తులు చాలా తక్కువ మంది దొరికారు నాకు. వాళ్ళందరినీ తీసుకొని, అందరూ గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తులు కాదు, కానీ చాలా కమిటెడ్ వ్యక్తులు. వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. నమ్మకం తీసుకురావడం కొంచెం, అందుకని నడిచి చూపిస్తాను. నేను ఎక్కువ మాట్లాడను, నడిచి చూపిస్తాను. ఈ 2019 కూడా చాలా నాకు కీలకమైన ఎన్నికలు. నేను ఎన్నోసార్లు ఎంపీ అవ్వాలనుకున్నా, లేదంటే 2009లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకున్నా నిజంగా అయ్యేవాడిని. నేనేం నమ్ముతానంటే, మీరు ఒక ఎంసీఏ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక డాక్టర్ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక నర్సింగ్ మీరు నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఇన్ని కుటుంబాలని శాసించగలిగే ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు కూడా అనుభవం కావాలి. మా మావ ముఖ్యమంత్రి, మా మేనమావ ముఖ్యమంత్రి, మా మేనమావ మంత్రి, నేను మా తాతగారి వాళ్ళ మనవడు కాబట్టి ఇలా కథలు చెప్పడానికి నేను రాలేదు. ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మనకి ఎవరు లేరు, మనమే మన మొదటి తరం.